Hello my dear students, welcome you all. So there are two important viruses that we are going to discuss about today. Number one is Mpox and number two is orophagus virus. Okay, oro pouch virus. So Mpox virus is actually Mpox virus కి సంబంధించినటువంటి కొన్ని factual information ఉంది. So let me explain you the concept of Mpox virus. Mpox virus యొక్క clade 1b. Mpox virus యొక్క clade 1b is highly located in Central African countries like Democratic Republic of Congo, Burundi, Rwanda, Kenya and Uganda. Okay, so clade 1b is in DR Congo, Democratic Republic of Congo, Burundi, Rwanda, Kenya and Uganda. So what are the main problems with this particular Mpox is ఆఫ్రికాలో దానికి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్కి సంబంధించినటువంటి చర్యలు తీసుకోకపోవటం మరియు ఈ వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో వ్యాప్తిలో లేకపోవటం ఈ ఎంపాక్స్ వైరస్కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, వ్యాక్సిన్ అందుబాటులో ఉన్న ప్రభుత్వాల యొక్క ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కమిట్మెంట్. ఓకే, ఆల్మోస్ట్ 1.1 మిలియన్ డోసెస్ ఆఫ్ వ్యాక్సిన్ అవైలబుల్గా ఉన్నప్పటికీ వ్యాక్సిన్ ప్రజలకు చేరటంలో వైఫల్యం చెందుతుంది. అండ్ ద సెకండ్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ బట్ ఈ ఎంపాక్స్ని బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తారు. ఎంపాక్స్ వైరస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే బ్లిస్టర్స్ చిన్న చిన్న కురుపుల్లాగా వస్తూ దాంతోపాటు కంటి నుంచి చిన్నగా స్రావాలు బ్లడ్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎంపాక్స్ వైరస్ని బ్లీడింగ్ ఐ వైరస్ అని కూడా పిలుస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఎంపాక్స్. ఓకే, సో కమింగ్ టు ద మెయిన్ టుడేస్ మెయిన్ టాపిక్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ద ఓరో పౌచ్ వైరస్. వాట్ ఈస్ దిస్ ఓరో పౌచ్ వైరస్ అండ్ వాట్ ఆర్ ద యూనిక్ ఫీచర్స్ ఆఫ్ దిస్ వైరస్? ఓకే, ఓరో పౌచ్ వైరస్ ఈజ్ అన్ ఆర్ఎన్ఏ వైరస్. ఓకే, సో ఈ ఆర్ఎన్ఏ వైరస్ అయినటువంటి ఓరో పౌచ్ వైరస్ ఇట్ ఈస్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్. ఓరో పౌచ్ వైరస్ ఈజ్ సౌత్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్. సౌత్ అమెరికా అండ్ కరేబియన్ ఐలాండ్స్లో ఉన్నటువంటి ఇది యాక్చువల్గా 2024లో మోర్ దాన్ 1 మిలియన్ కేసెస్ హ్యాస్ బిన్ రిపోర్టెడ్ ఇన్ దీస్ ఏరియాస్. ఓకే, సో సౌత్ అమెరికా అండ్ కరేబియన్ ప్రత్యేకించి కరేబియన్ ఐలాండ్స్లో దీని యొక్క కేసెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. 2023లో ఫస్ట్ ఐడెంటిఫై చేసినప్పటికీ 2024లో ఈ వ్యాధి యొక్క కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మీకు ఎగ్జామినేషన్ అడగడానికి ఎక్కువ పొటెన్షియల్ ఏరియా ఉన్నది ఏంటంటే ఈ వ్యాధి యొక్క లక్షణాలు డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి. అంటే ఇది దోమకాటు ద్వారా సంభవించే వ్యాధి. So it is a it is an RNA virus. Okay, so the fever caused by oropouch virus is called as oropouch fever. ఈ oropouch fever కారణమైన is an RNA virus. ఈ RNA వైరస్ అయినటువంటి ఈ oropouch virus, ఓకే, RNA జన్యు సమాచారం కలిగినటువంటి oropouch వైరస్ ఈజ్ మేడప్ ఆఫ్ టూ ఇంపార్టెంట్ దీని యొక్క వ్యాధి లక్షణాలు దోమకాటు ద్వారా సంక్రమిస్తుంది, మస్కిటో బైట్, అండ్ ఇట్ హ్యాస్ టూ ఇంపార్టెంట్ సిమ్టమ్స్. డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధి లక్షణాలు కలిగి ఉంటుంది. డెంగ్యూ మరియు చికెన్ గున్యా వ్యాధి లక్షణాలను ఇది కలిగి ఉంటుంది. సో దట్ ఈస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ విత్ రిఫరెన్స్ టు ద ఓరోపౌచ్ వైరస్ అండ్ ఎంపాక్స్ వైరస్. జనరల్గా ఏదైనా సరే ఏ వ్యాధి గురించి అయినా చదివేటప్పుడు నువ్వు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది మోడ్ ఆఫ్ ట్రాన్స్మిషన్. ఓకే, సో ఆ వ్యాధి యొక్క సంక్రమణ విధానం. ఎంపాక్స్ యొక్క ట్రాన్స్మిషన్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ సెక్షువల్ ట్రాన్స్మిషన్. లైంగిక సంపర్కాలు లేదా ప్రత్యక్ష తాకిడుల ద్వారా ఎంపాక్స్ ట్రాన్స్మిట్ అవుతుంది. వేరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓరోపౌచ్ వైరస్ ట్రాన్స్మిట్స్ త్రూ ద మస్కిటో బైట్. ఓకే, దోమకాటు ద్వారా ఓరోపౌచ్ వైరస్ సంక్రమిస్తుంది. సో ఇది ఈ రెండు వైరస్లకు సంబంధించినటువంటి కాంపోనెంట్. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ కంటిన్యూ ఇన్ ద నెక్స్ట్ సెషన్. ఆల్ ది వెరీ బెస్ట్.